1952 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన క్రమంలో తొలి శాసనసభ ఎన్నికలు జరిగినాయి. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా మొదటి శాసనసభ్యులు ఉప్పల మల్సు ప్రస్తుతం సిరికొండ ప్రాంతంలో ఉన్నాం. అతనికి ఉండడానికి ఇల్లు లేదు, చాలా దీన వ్యవస్థలో ఉన్నారు. ఎందుకు ఇంత పరిస్థితి ఏర్పడదో వాళ్ళ కోడళ్ళు ఉన్నారు, వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పమ్మా, నీ పేరు? అందరికి నమస్కారం అండి. మాది సిరికొండ ఉప్పల మల్సూరు గారి మూడో కోడలు నేను. మా ఆయన చనిపోయిండు, బావగారు చనిపోయిండు, అందరు చనిపోయారు. మేమున్నాం. మా వాళ్ళు ఉన్నప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇండ్లు పెడితే అప్పుడు రాలేదు. తర్వాత సూర్యాపేట జిల్లా అయినాక కూడా కలెక్టర్ ఆఫీసులో పెట్టినాం, మండలాల్లో పెట్టినా కూడా అసలు మా పేర్లు ఎప్పుడు కూడా రావట్లేదండి. మరి ప్రభుత్వానికి మరి మేము ఎందుకనో మా మామ ఏం తిన్నాడనో కానీ మా పేర్లు మాత్రం వెనకనే అవుతున్నాయి. ఇప్పటికైనా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం రాలేదు, తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం రాలేదు, ఇందిరమ్మ గవర్నమెంట్ అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా ఏం రాలేదు. ఇప్పుడైనా మాకు స్పందించి ఈ ప్రభుత్వం మాకు ఇండ్లు ఇవ్వాలని, మాకు ఆర్థిక సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మామగారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యే అయినా కూడా ఎమ్మెల్యే కోడలు ఇట్లుండ్రా అని ఎంతోమంది వచ్చి సెల్లులో తీసుకొని పోతురు, ఎంతోమంది వస్తుర్రు, ఎంతోమంది పోతురు. కానీ మాకు మాత్రం ఇంతవరకు మార్పు అనేది రాలేదు. ఆ గవర్నమెంట్ సొమ్ము అనేది మాకైతే ఇంతవరకు రాలేదు. అందుకని ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని గుర్తించి మాకు ఆర్థిక సాయం చేయాలని, మాకు ఇండ్లు ఇవ్వాలని. మామయ్య మళ్ళీ అట్లా ఉండి కూడా అది సర్పంచ్ ఎస్సీ అయితే కూడా ఇనామాసుగా ఊళ్ళో అందరు తీసుకుపోయి నువ్వే ఉండాలి, అందరు పోటీ పడుతురని ఇనామాసుగా సర్పంచ్గా పెట్టిరు. ఆ సర్పంచ్ పదవులనే 2 సంవత్సరాల తర్వాత మామయ్య చనిపోయిండు. మామయ్య చనిపోక ముందు అక్కడ కొద్దిగా స్థలం ఉండే మాది. స్కూల్కి మామయ్య పేరు ఉప్పల మల్సూరు పేరు అనేది ఉండాలని ఆయన పేరు మీద ఆ స్కూల్ ఇవ్వమంటే కూడా అది కూడా ఇచ్చినాం. మేమున్న స్థలం వాళ్ళ అక్క ఉప్పల మల్సూరు గారికి ఒక అక్క, ఆయన ఇద్దరే. వాళ్ళ అక్క భర్త చనిపోతే ఆమె వచ్చి ఇక్కడ ఉండి, ఈయన జైలుకి వెళ్తే వాళ్ళ అక్క వచ్చి వాళ్ళ పిల్లలు ఇక్కడ రక్షణ చేసి చదివేయటం చేయటం అట్లా చూసుకుంది. ఆమె కట్టించిన ఇల్లే, మా మామయ్య కట్టించిన ఇల్లు కూడా కాదు. ఇది ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు ఈ గియ్యం. అది బాష్పంగ్ నరసమ్మ అని, ఆ బాష్పంగ్ నరసమ్మ కట్టించిన ఇంట్లోనే మేమే ఉంటున్నాం. కానీ మామయ్య కట్టించింది ఏమి లేదు, మామయ్య ఏం చంపాయలేదు. ఆనాడు ఎందుకు మామయ్య ఏం చంపాయలేదంటే అట్లా సంపాదించుకునేది మా పార్టీలో లేదు, అట్లా సంపాదించుకుంటే మమ్మల్ని చంపేస్తారని చెప్పిండు మాకు. ఏం పార్టీ? సిపిఎం పార్టీ అండి. ఆ సిపిఎం పార్టీలో అట్లా తినొద్దు, నాకు 500 వస్తే 500లలో 300 పార్టీకి ఇచ్చిన, 200 మాత్రమే నా ఖర్చులు ఉండేది. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎవరికి సంతకం పెట్టాలన్నా కూడా చూసుకొని ఎమ్మటే అప్పుడే స్టాంప్ వేసి సంతకం పెట్టేటోడు. ఆయన అన్ని రకాలుగా సాయం ఇక్కడున్న పేటలు మొత్తం మామయ్య పంచిచ్చినాయే. కానీ మాకైతే ఏం రాలేదండి. ఈ చోటు కూడా మా పెద్దమ్మ కొన్నదే. అట్లా కూడా మాకు గవర్నమెంట్ స్థలం ఏమీ లేదు. మేము ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం, రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని మాకు ఆర్థిక సాయం అందియాలని, మాకు ఇల్లు కావాలని కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారినైనా, ఎమ్మెల్యే గారు పద్మావతి గారినైనా. మేము మరీ ఇప్పుడు 5-6 రోజుల నుంచి కూడా అందరు విలేకరులు వస్తుర్రు, ఎంతోమంది వస్తుర్రు. కానీ మేము కోరుకునేది ఒక ఇల్లు కోరుకుంటున్నాం, మాకు ఆర్థిక సాయం కావాలని కోరుకుంటున్నాం. చూడండి, మా ఇల్లు వర్షం వస్తే ఎప్పుడు గూలి పడుతుందో, ఎప్పుడు ఏమైతామో తెలియదు, మా కుటుంబం ఏమయ్యో తెలియదండి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని కోరుకుంటున్నామండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో రీసెంట్ గా ఇందిరమ్మ ఇల్లులు ప్రవేశపెట్టింది, అందులో మీకు రాలేదా? అందులో మా పేరు రాలేదండి. మా పేరు రాలేదు అసలు. ఇంక్వైరీ కానీ అన్ని ఇళ్ళలో పోయారు కానీ అట్లా కూడా మా ఇంటికి రాలే. అయితే కార్యదర్శి మేడం గారు మీరు ఇంటి పన్ను కట్టాలన్నది. నేను కట్టను, ఎందుకు కట్టను, నేను కట్టను, మీరు ఆడ చెప్పుకుంటారో చెప్పుకోరు, ఊళ్ళో మేము లెక్కేలేము. మా మామ 20 సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యిండు, అసలు మా పేరు రాకపోవడం ఏందండి, ఆడపోయింది మా లిస్టు. మా పేరు రాలేదు, నేను కట్టను, మీరు ఆడ చెప్పుకుంటారో చెప్పుకోరని నేను మొండికేసినండి. నేను కట్టలేదు. మేము ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు పెట్టినాం, అన్ని చేసినాం, అన్ని పెట్టినా కూడా మా పేరు రాలేదు. వస్తుందమ్మా వస్తుందని అంటుర్రు. అంటే మీపై సిపిఎం పార్టీ అని కుట్రపూరితంగా ఎట్లా ఆలోచిస్తుర్రు అండి? మరి ఎట్లా ఆలోచిస్తుర్రో కానీ మా గురించి అయితే పట్టించుకునే నాదుడే లేకుండా అయిపోయిండు. అందుకని మేము ఇంకా 2 రోజులు చూసైనా మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాం. అన్నం లేకుండా ఏం లేదు, ఆనే కూర్చుంటాం. ఇక మరొక కోడలు మనకు సంబంధించి మన ముందున్నదే, ఆమెని గిట్ట అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పమ్మా. ఏం సంపాదించలేదు సారు మాకు. మా మామ ఏం సంపాదించలేదు. ఉన్న ఇండ్లు బడికి ఇచ్చిండు, అది ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, మాకు ఏం సంపాదించలేదు. ఇంకా ఏం లేదు, బిచ్చపవతారం అయింది మాది. మాకు అయితే ఏమన్నా సంపాదించలేదు. ఇక ఆయన బతికేందో ఆయన చూసుకున్నాడు. ఇక ఆయన చక్కన ఆయన పోయిండు. మరి ఏం చేయాలి?
ఉన్న బడి కూడా పోయింది, అది పోయింది, ఇది పోయింది. ఇక ఒక్క ఇండ్లు ఉంది, బాష్పంగ నరసమ్మ కట్టించిన ఇండ్లే ఇది. ఆ ఇంట్లోనే ఉంటున్నాం. వాళ్ళకు ఆమె సంపాదించింది ఇది, ఆమె కొన్నది, ఆమె కట్టించింది. ఇక నువ్వు నర్సిగా నువ్వు ఇళ్ళనే ఉండరా అని చెప్పి పోయింది. ఆయన ఆమె పోయినాక ఈయన చచ్చిపోయిండు. ఈయన చచ్చిపోయినాక ఆయన హాస్పిటల్ పెడితే కూడా రూపాయి లేదు. ఇక ఆయన సైకిల్ ఆయన చచ్చిపోయిండు. కాదమ్మా, చనిపోయి దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి. ఏ ప్రభుత్వం గిట్ట మీకు అండదండగా లేదా? ఏ ప్రభుత్వం కూడా మాకు ఏం అండదండ లేదండి. ఏ ప్రభుత్వం కూడా మాకు ఏం సాయం చేసింది లేదు. ఎందుకని? ఏ ప్రభుత్వం మరి ఎందుకనో అండి, మరి ఎస్సీ మాదిగానో ఏమో, మరి పూల పీలింగో ఏమో. అదే ఇప్పుడు రెడ్డోళ్ళు అయితే ఇట్లా ఉందిరా అండి. ఇప్పుడు మరి ఎస్సీ మాది కూడా కనీసం లాస్ట్కి వచ్చే వరకు చెప్పులు కూడా కుట్టిండండి. చెప్పులు కూడా కుట్టిండు, పనరాయి ఉంది, గూటం ఉంది. ఇప్పటికి కూడా ఎవరు వచ్చినా అవన్నీ కూడా తీసుకొని పోతురు. చెప్పులు కూడా కుట్టిండు లాస్ట్కి. సర్పంచ్ అప్పుడు చెప్పులే కుట్టిండు. వేరే వాళ్ళకి చేసేది మాకు కూడా చేసి ఇచ్చేది. సరే, ఈ గత ప్రభుత్వాల కంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు చేస్తుందా మీకు నమ్మకం ఇప్పుడు కాదు? మాకైతే ఈ ప్రభుత్వం అయితే నమ్మకమే లేదండి. మేము సరే అప్పుడు మా ప్రభుత్వం వస్తే ఫస్ట్ మీకు ఇస్తామన్నారు. మామయ్య సంవత్సరీకం చేస్తుంటే వచ్చిర్రు. ఫస్ట్ మీకు ఇచ్చినాకనే ఊళ్ళో ఎవరికైనా ఇస్తామని హామీ ఇచ్చిర్రు. మేము సంతోషపడ్డాం. సర్లే మనకే ఫస్ట్ అవకాశం ఇస్తానంటారని ఇక్కడ ఉన్న నాయకులకు కూడా చెప్పినాం. కాంగ్రెస్ నాయకులకు కూడా ఫస్ట్ మీకు ఇచ్చినాకనే ఏరే వాళ్ళకి అన్నారు, కానీ మళ్ళీ ఎమ్మటే మా పేరు లేదని చెప్తారు. ఉప్పల మల్సూర్ కోడలు చెప్తున్న ప్రకారం అయితే దాదాపు 1952 నుంచి 72 దాకా వరుస పెట్టి 4 సార్ల 20 సంవత్సరాలు దాదాపు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. ఈ నేపథ్యంలో చివరిగా చనిపోయే ముందు గిట సర్పంచిగా గ్రామంలో ఇనామస్గా గెలిచినాడు అని చెప్తున్నారు. అయినా కూడా దాదాపు 2020 జనవరి 13 చనిపోయాడు. 25 సంవత్సరాలు దాదాపు పూర్తిగా వస్తున్నా కానీ ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు మారినా కానీ ఇంతవరకు అయితే మాకు ప్రభుత్వ పథకాల నుంచి కానీ ఎటువంటి ఇంతవరకు అందలేదని చెప్తున్నారు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తారని చెప్పారు. ఈ ప్రభుత్వంలో గిట్ట ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని చెప్పి ఎలక్షన్ల ముందర వచ్చి ఆకాశంలో అంటినట్టు హామీలు ఇచ్చినా కానీ ప్రభుత్వ పనితీరు మాత్రం అంతంత మాత్రం కనిపిస్తుంది. ఇంతవరకు ప్రభుత్వం తరపున ఏది అందలేదని చెప్తున్నారు. భవిష్యత్తులో ముందు మీ కలెక్టరేట్ ఆఫీసు పెద్ద మహాధర్నా లాంటి కార్యక్రమాలు చేయబోతున్నాం. ఒక ఎమ్మెల్యే స్థాయి కోడలు ఉండి గిట్ట ఇంతవరకు మాకు ఉండడానికి ఇల్లు లేని చాలా దీనమైన పరిస్థితుల్లో బతున్నానని చెప్తున్నారు. నా పేరు బొర్రా సునీల్, నేను ఆర్టిస్టు. మాది ఇదే గ్రామం సిరికొండ. ఈ ఉప్పల మల్సూర్ గారు నిరుపేద కుటుంబంలో పుట్టి రైతు బిడ్డగా ఉండి 4 సార్లు శాసనసభ్యులుగా చేసి మళ్ళీ ఈ సేవను ఆయన చివరి శ్వాస వరకు నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి ఊరు గ్రామానికి సర్పంచ్గా చేసి సేవలు అందించిన వ్యక్తి, మహోన్నత వ్యక్తి ఉప్పల మల్సూర్ గారు. ఈరోజు తనకంటూ ఏమి లేదు, ఇల్లు లేదు. చూడండి, మీరు చూస్తే కనపడుతుంది, ఇల్లు లేదు. ఉన్న ఇల్లు కూడా అక్కడ ఏరియా దగ్గర ఒక పావుదక్కువ 2 గుంటల భూమి ఉంటే పిల్లగాళ్ళకు స్కూల్ లేదని స్కూల్ చెప్పడానికి ఇబ్బంది అయితే అదే సార్ని పిలిపించి నా ప్లేస్ నేను ఇస్తా, పిల్లగాళ్ళకి ఇచ్చేసేయండి, మీరు స్కూల్ కట్టండి అని చెప్పి స్కూల్ పిల్లగాళ్ళకి దానం చేసిన వ్యక్తి మన ఉప్పల మల్సూర్ గారు. ప్రజాసేవ కోసం ఎంతో పోరాడి చేసిన వ్యక్తికి ఈరోజు ఈ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా వాళ్ళకి ఇల్లు రావట్లేదంటే ఇక మా సొంటి పేదోళ్ళకి ఎట్లా వస్తుంది అనేది మాకు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన ఆలోచన చేయకుండా వాళ్ళకి ఇల్లు రావాల్సిందిగా మా గ్రామ ప్రజల తరపున నేను కోరుకుంటున్నాను.